అసలు ఏం మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు? పూటకో మాట. ఈ రాష్ట్రంలో పండినటువంటి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తా నేనే అంటాడు. కేంద్ర ప్రభుత్వం కొంటదా అని ఈయనే అంటాడు. మేమే కొంటున్నాం అని మళ్ళీ అంటాడు. ఇప్పుడు ఎందుకు కొనరు అని మళ్ళీ అంటాడు. ఒక కేసీఆర్ ఒక పొలిటికల్ ఎంటర్టైనర్ గా మారిపోయింది ఈ రాష్ట్రంలో. ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకే తెలియదు అసలు. ఈ మధ్యలో ఒక కొత్త సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఉన్నటువంటి ఒక సాంగ్ చాలా పాపులర్ అయింది, కాంట్రవర్సీ కూడా అయింది. ఓ అంటావా మామ, ఓ అంటావా మామ అనే సాంగ్ ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి కూడా అట్లే ఉన్నది. ఎన్నికలప్పుడు ఉప ఎన్నికలప్పుడు ఊ అంటాడు, ఎన్నికలు ఉప ఎన్నికలు అయిపోగానే ఊ అంటాడు. మొన్న హుజరాబాద్ ఎన్నికలప్పుడు ఏమన్నాడు? దళిత బంధు 4వ తారీఖు నవంబరు ఊ అన్నాడు. హుజరాబాద్ ఎన్నికల రాగానే ఏమన్నాడు? దళిత బంధు ఇప్పుడు లేదు, 6 నెలల తర్వాత జూన్ 22 ఊ అన్నాడు. బార్లు కావాలంటే ఊ అంటాడు, బడులు తెరవాలంటే ఊ అంటాడు, ఫామ్ హౌస్ అంటే ఊ అంటాడు, సెక్రటరీకి రమ్మంటే ఊ అంటాడు, కుటుంబ సభ్యులకు ఉద్యోగం అంటే ఊ అంటాడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమంటే ఊ అంటాడు. ఇది ఈయన పరిస్థితి. ఈయన కూడా భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడతాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.